నమస్తే అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందువలనంటే సమస్యలతో సతమతం అవుతూ మనకున్న కర్మఫలాల నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందువలనంటే ఆవుకి ఈ ఒక్కటి కూడా ఆహారంగా పెట్టి చూడండి ఫ్రెండ్స్. అది మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఒక్కసారి ఇలా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి ఒక సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. అది ఏంటో తెలుసుకుందాము. ఇంకా మీకు జీవితంలో ఏదైనా సమస్యలు అనేవి ఉన్నాయి, పెళ్లి సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు కానీ, వశీకరణ కానీ, ఇలాంటి విషయాల గురించి ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎన్నో సమస్యల నుంచి మా పరిష్కారాన్ని చూపించారు. మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడండి. మనం ప్రతిసారి కూడా అండి, ప్రతి అమావాస్యకి మనం ఇలాగా గోమాతకి ఆహారం అనేది ఇస్తూ ఉంటాం, ఆకుకూరలు ఇస్తూ ఉంటాం, కూరగాయలు పెడుతూ ఉంటాం. వాటన్నిటితో పాటు మీరు ఒక్కసారి ఇది ఆహారంగా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. అది ఏంటి అంటే గోధుమలు బెల్లము కలిపి ఆహారంగా కనుక గోమాతకి ఇవ్వగలిగితే మనకి ఎలాంటి ఒక కష్టమైనా సరే, అంటే కర్మఫలాలు తగ్గి ఖచ్చితంగా మనం ఒక సక్సెస్ని చూడగలుగుతాం. అది డబ్బు విషయంలో కావచ్చు, మన లైఫ్ సక్సెస్లో కావచ్చు. గోధుమలు మీరు నానబెట్టైనా సరే అవి శుభ్రంగా కడిగేసేసి వాటితో పాటు బెల్లాన్ని కలిపైనా ఇవ్వచ్చు. లేదంటే గోధుమ తౌడు అనేది మనకు బయట అమ్ముతారండి, అది కూడా అదైనా సరే కొనుక్కొచ్చి దాంతోపాటు అంటే తౌడుతో పాటు బెల్లాన్ని కూడా కలిపి మీరు ఒక్కసారి గోమాతకి ఆహారంగా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం అనేది దొరుకుతుంది.